రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి ట్విస్ట్లు తీసుకుంటాయో ఊహించడం కష్టమే. అలాంటి ఊహకందని పరిణామాలకు ప్రత్యక్ష ఉదాహరణ కర్ణాటక. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించిన మెజారిటీ సాధించలేక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అభాసుపాలైంది. అయితే సంకీర్ణ సర్కార్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్, జేడీఎస్ 14 నెలలకే కుప్పకూరటంతో మళ్లీ డ్రామా మొదలైంది. సంకీర్ణ సర్కారుపై రెబల్స్, డంబెల్స్ మోగించడంతో మళ్లీ కర్ణాటకలో కమల వికాసం మొదలైంది. సీఎంగా యడ్యూరప్ప మరోసారి పగ్గాలు చేపట్టడం చకచకా జరిగిపోయాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఎడ్డి 2 ఏళ్లకు రాజీనామా చేయాల్సి రావడం రాజకీయ వైచిత్రిగానే చెప్పాలి. ఆది నుంచి వివాదాలకు చిరునామాగా ఉన్న యడ్యూరప్ప అధిష్టానం ఆదేశాలతో చివరకు మెట్టు దిగారు. దక్షిణాదిలో అంతంత మాత్రంగా ఉన్న బీజేపీని కర్ణాటకలో పార్టీని ఒంటి చేత్తో అధికారంలోకి తీసుకొచ్చి సంచలనమయ్యారు. 75 ఏళ్ల వయసులోనూ గౌరవించి పార్టీ సీఎం పదవి ఇచ్చిందని, హైకమాండ్ నిర్ణయమే శిరోధార్యం అంటూ బాధ్యతల నుంచి తప్పుకున్నారు ఎడ్డి. రాజీనామా విషయంలో ఎవరి ఒత్తిడి లేదని స్వచ్ఛందంగా రాజీనామా చేశాను అన్నారు. కర్ణాటకలో బీజేపీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన నాయకుడిని తొలగించడం అంటే ఆషామాషి కాదు. యడ్యూరప్ప తిరిగి సీఎంగా బాధ్యతలు చేపట్టాక అవినీతి ఆరోపణలు, పాలనలో కుమారుల జోక్యంతో పెద్ద ఎత్తున విమర్శలు రేగాయి. గత కొంతకాలంగా యడ్యూరప్పను తొలగించాలి అంటూ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఆరోపణల విషయంలో ఫస్ట్ సైలెంట్గా ఉన్న బీజేపీ పెద్దలు ముందస్తు వ్యూహంతోనే తొలగించినట్టు తెలుస్తోంది. యడ్యూరప్పను కొనసాగిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదని, 2024 లోక్సభ ఎన్నికల్లోనూ ఎదురుదెబ్బలు తగులుతాయని బీజేపీ హైకమాండ్ నిర్ణయానికి వచ్చింది. ఎడ్డి రాజీనామాతో అవినీతి పోతుందా అంటూ ప్రశ్నిస్తోంది కాంగ్రెస్. ఇక కర్ణాటకలో అవినీతి పతాక స్థాయికి చేరిందన్న సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే. దక్షిణాదిలో బీజేపీ పాలిత ఏకైక రాష్ట్రంగా గుర్తింపు పొందిన కర్ణాటకలో ఆ పార్టీ పాలన జరిగిన నాళ్లు కాంట్రవర్సీల మోత మోగుతూనే ఉంది. కోసమేర్పు ఏంటంటే యడ్యూరప్ప రాజీనామాను జీర్ణించుకోలేని ఆయన సొంత నియోజకవర్గ ప్రజలు బంద్కు పిలుపునిచ్చారు. గతంలో లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వీరేంద్ర పాటిల్ సర్కార్ తొలగింపుకు కారణమైన కాంగ్రెస్ పార్టీని ఆ సామాజిక వర్గం నేటికీ దూరం పెడుతూ వస్తోంది. నాటి నుంచే కర్ణాటకలో కాంగ్రెస్ పతనం మొదలై బీజేపీ ప్రభ ఆరంభమైంది. సీఎంగా పగ్గాలు చేపట్టిన రోజు నుంచి ప్రతి నిమిషం అగ్ని పరీక్ష ఎదుర్కొన్నానంటూ యడ్యూరప్ప చేసిన కామెంట్స్ నేపథ్యంలో లింగాయత్తులు వచ్చే రోజులో ఎలా రియాక్ట్ అవుతారు అన్న టెన్షన్ కూడా బీజేపీలో ఉంది. యడ్యూరప్ప మార్పు వెనక అసలేం జరిగిందన్న దానిపై ఇవాళ ప్రైమ్ డిబేట్లో డిస్కస్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రఘునందన్ రావు గారు, బీజేపీ ఎమ్మెల్యే. నమస్కారం అండి రఘునందన్ గారు. అండ్ డాక్టర్ తులసిరెడ్డి గారు, ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మనతో జూమ్లో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి తులసిరెడ్డి గారు. నమస్తే సార్, ముందుగా రఘునందన్ గారు, 2 సంవత్సరాలు కర్ణాటక సీఎంగా ఉన్న యడ్యూరప్ప కర్ణాటకలో చాలా కీలక వ్యక్తి. బీజేపీని ముందు నుంచి కూడా ఒక కరుడుగట్టిన బీజేపీ కార్యకర్తగా ఆయన ప్రస్థానం మొదలైంది. సో ఏంటి ఈరోజు ఇంతటి డెసిషన్ వెనక అసలు రహస్యం ఏంటి? చెప్తున్నారు బయటికి ఏజ్ ఫ్యాక్టర్ అని, లేకపోతే ఇంకోటో. బట్ మీరు కూడా ఆఫ్ కోర్స్ లోపాయకారంగా ఏం జరిగిందని చెప్పరు అనుకోండి. బట్ జనాలకి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. రాజకీయాల లోపల లోపాయికారి ఒకటి, బయటోటి, లోపలొకటి ఏముండదండి. వారు స్వచ్ఛందంగా వచ్చి వారంతలో వారు రాజీనామా చేశారు. వారి వయసు పర్మిట్ చేస్తలేదని ఇటీవల కాలంలో కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. కొంత ఆరోగ్య రీత్యా వారు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా కర్ణాటకలో మొదటిసారి కూడా మేమే గెలిచినాం. మేమే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నాం. మేమే తప్పు చేసి తప్పుదారిలో వెళ్ళలేదు. బల నిరూపణ సందర్భంగా వారే రాజీనామా చేసి పదవిని వదులుకున్నారు. కాబట్టి మీరు అన్నట్టు ఏదో బీజేపీ ఆగమాగం చేసింది, తప్పు చేసింది, ఎక్కడ మేమేం చేయలేదు. ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజలు ఎన్నుకున్నటువంటి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీ వచ్చింది కర్ణాటక ఎన్నికల్లో. ఆ తర్వాత మేము యడ్యూరప్ప గారిని ఆ రోజు ఎన్నుకున్నాం. ఈ రోజు కూడా యడ్యూరప్ప గారినే కొనసాగించాం. ఆ రోజు మీరు ఎన్నుకున్నప్పుడు యడ్యూరప్పకు 75 ఏళ్ళు. 75 ఏళ్ల వాళ్ళకి పైబడిన వాళ్ళకి ఎటువంటి పదవులు ఇవ్వకూడదని బీజేపీ నియమ నిబంధనలు ఉన్నాయి. మరి ఏ రకంగా యడ్యూరప్పకు సీఎం బాధ్యతలు చేపట్టింది? కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి కదా తల్లి. చాలా సందర్భాల లోపల ఎక్సెప్షన్స్ ఉండవు. కొన్ని సందర్భాల్లో మాత్రం రేర్ కేసెస్ లోపల ఎక్సెప్షన్స్ ఉంటాయి. మీరు కోర్టులో జడ్జిమెంట్ రాసేటప్పుడు చూస్తూ ఉంటారు. 6 నెలల పాపను రేప్ చేసినారు, 9 నెలల పాపను రేప్ చేసినట్టు అన్నారు అనే కేసులలోకి మిగతా రేప్ కేసులకి తేడా కనబడుతుంది. ఇది చరిత్రలోనే ఒక క్రూరమైన కేసు, రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ అని చెప్పి రాస్తారు. అంటే సౌత్లో కర్ణాటకలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడం లోపల యడ్యూరప్ప గారి పాత్రని భారతీయ జనతా పార్టీ శ్రేణులు నాయకత్వం గుర్తించింది, గౌరవించింది, వారికి అవకాశం ఇచ్చింది. ఇప్పుడు కూడా వారికి అవకాశం పార్టీ ఇచ్చింది. వారే 2 సంవత్సరాలు కొనసాగుతున్నారు. మరి ఏజ్ ఎక్కువైన తర్వాత కొన్ని వారికి శారీరకపరమైనటువంటి ఇబ్బందులు వస్తున్న తరుణం లోపల వారు వాలంటరీగా రిజైన్ చేసిపోతే
బీజేపీ ఇప్పుడు ఏదో ఇంకేదో జరిగిపోయింది అన్నట్టు ఇంకెవరినో ఇది చేసింది అన్నట్టు ఆరోపించడం అనేది అన్యాయం రోజా గారు. వాలంటరీగా రిజైన్ చేస్తే కేంద్ర మంత్రివర్గ విస్తరణ తర్వాతనే ఆయన వెంటనే రిజైన్ చేయాల్సి ఉంటుంది. బట్ అక్కడికి వెళ్ళి అధిష్టానాన్ని కలిసి వచ్చిన తర్వాత ఈ చెప్పాలి కదా, అధిష్టానానికి చెప్పాలి కదా. వెన్ యూఆర్ వర్కింగ్ ఇన్ ఏ నేషనల్ పార్టీ, సార్ నాకు ఇట్లా హెల్త్ పర్మిట్ చేస్తలేదు, 2 సంవత్సరాల పాలన పూర్తయిన తర్వాత నేను చేద్దాం అనుకుంటున్నాను, మీరు అనుమతి ఇవ్వండి అని ప్రధానమంత్రి గారిని, హోంమంత్రి గారిని, మా పార్టీ అధ్యక్షులు వీటందరినీ కలిసి వచ్చిన తర్వాత వారి నిర్ణయాన్ని పార్టీ హైకమాండ్కి చెప్పిన తర్వాతనే వారు రిజైన్ చేస్తారు కదా. చెప్పకుండా అబ్రప్ట్గా తీసేయడమో తొలగించడమో అర్ధరాత్రి నిర్ణయాలు తీసుకోవడం ఏం జరగలేదు కదా. ఇప్పుడు అధిష్టానాన్ని చేతికి మట్టి అంటకుండా తీసుకున్నటువంటి డెసిషన్ కాదా ఇది? రాజకీయాల లోపల వారు కురువృద్ధుడు, 78 ఏళ్ళకి వచ్చినారు, వారికి ఏది మంచి ఏది చెడు వారికి యడ్యూరప్ప గారికి తెలిసినంత ఇంకెవరికి తెలుస్తుందని నేను అనుకోను. సో అంత సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వారు ఒక మంచి నిర్ణయం పార్టీకి నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ని అందించడానికి వాలంటరీగా వారంతల వారే 3 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పటికి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి 3 ఇయర్స్ పూర్తయిన తర్వాత ఇంకొక 2 సంవత్సరాల్లో ఎన్నికలు వస్తాయి. అంటే లాస్ట్ 1 ఇయర్ ఏముంటుంది రోజా గారు? ఏముండదు, ఎన్నికల పంచాయతీలే ఉంటాయి. అందుకని ఇంకొక సమర్థవంతమైన నాయకుడు, అది చాలా కీలకం కాబట్టి అంతకంటే 2 ఇయర్స్ బిఫోరే వారంతల వారు స్వచ్ఛందంగా తొలగి నా తర్వాత నెక్స్ట్ జనరేషన్ నాయకత్వానికి నాయకత్వం ఇవ్వండి అని చెప్పినారు తప్ప అక్కడేం పంచాయతీలు లేవు. కండిషన్స్ పెట్టుకున్నారు ఇద్దరి మధ్య జరిగినటువంటి ఒప్పందాల దృష్ట్యానే ఈ రకమైన డెసిషన్ కి ఆయన ఓకే చెప్పారు అని. మీకు ఏమైనా తెలిసి ఉంటే చెప్పండి రోజా గారు, అవునో కాదో నేను చెప్తాను. నాకు తెలిసి అయితే అట్లాంటి ఏం లేవు. కుమారుడికి కూడా ప్రభుత్వంలో సరైనటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. భారతీయ జనతా పార్టీలో లెగసీని అడగడం చాలా తక్కువ. మా పార్టీ లీడర్లు ఎవరు కూడా నేను అయిపోతా ఉన్నాను, నా తరం అయిపోయింది, నెక్స్ట్ నా కూతురునో కొడుకునో చెప్పండి అని చెప్పి ఇప్పటిదాకానైతే అట్లా చాలా తక్కువ మంది. మళ్ళీ ఎక్కడన్నా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు ఒకటి వస్తే చెప్పలేం, కానీ చాలా తక్కువ మంది వారసత్వ రాజకీయాల పట్ల ఆసక్తిగా ఉంటారు భారతీయ జనతా పార్టీలో. వారి కొడుకు ఒకరు ఎంపీగా ఉన్నారు ఆల్రెడీ. ఇప్పుడు ఇంకా వారసత్వం ఏముంటుంది? ఆల్రెడీ ప్రజలు ఎన్నుకున్నారు, గౌరవ ప్రజాప్రతినిధిగా ఉన్నారు. వారు కాలం నిర్ణయిస్తుంది భవిష్యత్తు లోపల. మళ్ళీ 2023లోనో 24లోనో ఎలక్షన్స్ తర్వాత కొత్త ఎమ్మెల్యేలు ఎవరిని కోరుకుంటే వారే ముఖ్యమంత్రి అవుతారు. ఇంత డెమోక్రటిక్గా పోతే కూడా దాంట్లో ఇంకేదో జరిగిందని మీలాంటి వాళ్ళు ఆలోచించడం అనేది లేదా బాధపడడం అనేది సరైనది కాదనేది నాకు ఎటువంటి బాధ కానీ లేకపోతే ఏది కానీ లేదు. బట్ చాలా మంది ఆరోపణలు చేస్తున్నటువంటి వాళ్ళ తులసిరెడ్డి గారు. ఎస్, సో కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తోంది సార్ కర్ణాటకలో జరిగేటువంటి నాటక? ఇప్పుడు రఘునందన్ రావు గారు చెప్పిన 2 పాయింట్లు నేను ఏకీభవించను. ఒకటి ఏమి స్వచ్ఛందంగా, రెండవది వచ్చేసి వయసు రీత్యా అనేది స్వచ్ఛందంగా బస్సు ఇటీవల, ఎందుకంటే ఆయన ఢిల్లీకి పోయించాడు, పిఎం గారిని, హెచ్ఎం గారిని, నడ్డా గారిని కలిశారు. ఆ నేపథ్యంలో అప్పుడే వచ్చేసి వార్తలన్నీ వచ్చినాయి. సరే, వాళ్ళ అధిష్టాన వర్గం ఆదేశం కానీ ధిక్కరించలేదు. ఇది స్వచ్ఛందంగా అనేది కాదు, కానీ ఇది అధిష్టాన వర్గం ఆదేశం మేరకు అధిష్టానాన్ని ధిక్కరించకుండా చేస్తున్నాడు. ఇక రెండవది వయసు అనేది ఇంతకుముందు మీరు చెప్పినట్లు ఆయన 2019 జూలై 26న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికే ఆయన 75 దాటాడు అప్పటికే. కాబట్టి రెండవది వచ్చేసి బీజేపీ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అనేది కూడా కాదు, ఇది ఒకటి అనుకుంటే పర్వాలేదు. మొన్న కేరళలో ఎన్నికల సందర్భంగా మెట్రో శ్రీధరన్ గారి వయసు 89 సంవత్సరాలు. మెట్రో శ్రీధరన్ గారిది 89 సంవత్సరాలు. ఆయన వచ్చేసి బీజేపీ కన్నా వస్తే ఆయన ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి ఆల్మోస్ట్ చెప్పిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ వయసు 89 సంవత్సరాలు ఆయన, ఈయనైతే 78 అనుకోండి, ఇప్పుడు ఆయన 89. కాబట్టి వయసు రీత్యా అనేది కూడా కరెక్ట్ కాదు. నేను అనుకోవడం ఏమంటే 2023 మేలో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగాల. ప్రస్తుత పరిస్థితి చూస్తే యడ్యూరప్ప గారి నాయకత్వంలో వచ్చేసి బీజేపీ మళ్ళా గెలిచే పరిస్థితులు కనిపించలేదు. కాంగ్రెస్ ఖచ్చితంగా గెలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దానికి ఏదో ఆకాశంలో వర్షం వచ్చేటప్పుడు తూనిగలు ఆలుతూ ఉంటాయి. ఆ విధంగా వచ్చేసి మొన్న ఇటీవల జరిగినటువంటి ఏప్రిల్లో జరిగినటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో కానీ, మొన్న మస్నీ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కానీ ఆ గెలుపు, మస్లీ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ మెజారిటీ 30,606, అంటే మార్జిన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అట్నే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సెకండ్ ప్లేస్ లో కొన్ని చోట్ల జేడీఎస్ వచ్చింది, థర్డ్ ప్లేస్ లో అధికార పార్టీ బీజేపీ వచ్చింది. కాబట్టి ఈ నేపథ్యంలో యడ్యూరప్ప గారి నాయకత్వంలో 2023 మేలో అసెంబ్లీ ఎన్నికలు, మళ్ళా పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి పార్టీ పెర్ఫార్మెన్స్ ఇబ్బంది అవుతుందేమో ఉద్దేశంతో బహుశా అధిష్టాన వర్గం పిలిపించేసి ఈయన సముదాయిస్తూనే మళ్ళీ ఈయన అవసరం వారు చెప్పినట్లు డెఫినెట్ గా వచ్చేసేసి ఆయన సీనియారిటీ రూపంలో కానీ ఆయన ఒక లింగాయతులకు ప్రతిబింబంగా భావిస్తారు కాబట్టి ఆయన ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్ గా ఉంది. ఆయన పోగొట్టుకోకుండా
మిగతా వచ్చేసి సమన్వయపరుచుకొని ఏమన్నా ఒక వేరే అతను పెడితే బాగుంటుందనే యాంగిల్లో ఆలోచించినట్టుంది. ఇప్పుడు తులసిరెడ్డి ఈ గారు యొక్క ఆయన వీరేంద్ర thesis- పాటిల్ విషయంలో ఏం జరిగిందో సేమ్ అదే పునరావృతం అయ్యేటువంటి అవకాశం ఉందంటారా కర్ణాటకలో? అంటే జనరల్ గా వచ్చేసి కర్ణాటకలో కొంత ఆ క్యాస్ట్ ఈక్వేషన్స్ బాగానే ఉన్నాయి అక్కడ. మొదటి కూడా లింగాయతులు, ఒక్కలింగలు, తర్వాత అదర్స్ కింద అదర్స్ లో కురబ, కొంత ఎస్సీ ఎస్టీ, కొంత కులాల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. దాంట్లో మెజారిటీ లింగాయతులు వచ్చేసి కొంత పాపులేషన్ పరంగా మిగతా వాళ్ళకంటే ఎక్కువగా ఉన్నారు. రెండవది వచ్చేసి వాళ్ళల్లో ఆ ఫీలింగ్ కూడా కొంత ఎక్కువే, మఠాధిపతులు ఎక్కువ ఉన్నారు కాబట్టి కొంత ఉంది. కానీ అంత మాత్రం చేత అది ఒకటే కాదు, మిగతా కులాలందరినీ ఏ పార్టీ అయినా సరే కొంతవరకు ఉండొచ్చు, కానీ అందరి పార్టీగా, అన్ని కులాల పార్టీగా, అందరి వాడిగా, అందరి పార్టీగా ఉంటేనే ఏదైనా కొన్నాళ్ళ పాటు మనుగడ సాగిస్తుంది. కాబట్టి అది ఒక ఫ్యాక్టరీ, కానీ దాంతోనే మొత్తం వచ్చేసి తలకిందులు అవుతుంది అనుకున్నట్లేదు. ఈవెన్ వచ్చేసి ఒక్కోసారి రెండు క్యాస్ట్ల కాకుండా వేతాలు కూడా చాలా మంది అయినారు కదా. కాబట్టి ఆ యాంగిల్ బట్ ఇంపాక్ట్ అయితే డెఫినెట్ గా ఉంటుంది అంటారు. అంటే కొంతవరకు ఉండేదానికి అవకాశం ఉంది. మరి ఇప్పుడు మళ్ళా కొత్త సీఎం ఎవరిని పెడతారో చూద్దాం కదా. కొత్త సీఎం వచ్చేసి ఇప్పుడు మళ్ళా లింగాయతని పెడతారా, లేకుంటే నాన్ లింగాయతని పెడతారా అనేది కూడా మనం ఆలోచించాలి. ఆయన లింగాయతులకి ఇవ్వకండి సీఎం పదవి అని చెప్పి వెళ్తున్నారు వెళ్తూ పబ్లికే చెప్పినట్లేదు కదా, ఒక లోపల చెప్పాడు కానీ పబ్లికే చెప్పినాడు కదా. కాబట్టి ఇవి అనేక కారణాల మీద ఆధారపడి ఉంటుంది. వచ్చే చీఫ్ మినిస్టర్ వచ్చేసి ఏ విధంగా పెర్ఫార్మెన్స్ ఉంటుంది, ఈ యొక్క కరప్షన్ విషయంలో కానీ, మిగతా అభివృద్ధి విషయంలో కానీ, సమన్వయం చేసుకోవడంలో కానీ ఎమ్మెల్యేలతో, ఈ అనేక ఫ్యాక్టర్స్ ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతానికి వచ్చేసి యడ్యూరప్ప గారి నాయకత్వంలో మళ్ళా ఎన్నికలు ఫేస్ చేయలేము అనేది ప్రధాన కారణం అనేది నేను అనుకుంటున్నాను. తర్వాత ఎమ్మెల్యేలో కూడా కొంత అసమ్మతి ఉంది. ఆ అసమ్మతికి కారణం వచ్చేసి అనేక విధాలుగా కరప్షన్ కావచ్చు, కొడుకుల ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, కోఆర్డినేషన్ లేకపోవచ్చు, అనేక కారణాలతో మెయిన్ ఆయన నాయకత్వంలో ఎన్నికలకు పోతే కష్టం అనేది మెయిన్ కారణం అనుకుంటున్నాను నేను. రైట్ సార్, రైట్. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ డిబేట్. రఘునందన్ గారు, ఇప్పుడు ఆయన ఓన్లీ ఏజ్ ఫ్యాక్టర్ ఒకటే కాదు అని కొన్ని ఫ్యాక్టర్స్ చెప్పారు. సో అవన్నీ ఎందుకు బీజేపీ వాటిని దాచాలని చూస్తోంది? దాచేదేముంది, అద్దం ముంగట నిల్చొని ఏం దాచిపెడతారు? ఆయన అంత ఓపెన్గా మీడియా ముందుకు వచ్చి రిజైన్ చేస్తున్నా అని చెప్పినారు. ఇప్పుడు అవినీతి కావచ్చు, లేకపోతే అక్కడ ఎమ్మెల్యేలు ఏం అవినీతి జరిగింది చెప్పు, ఎక్కడ జరిగింది అవినీతి? ఎవరు చెప్పారు అవినీతి జరిగిందని? అవినీతి జరగలేదంట. కర్ణాటకలో అవినీతి జరిగితే కర్ణాటకలో కూడా జరుగుతుండేది కదా. ఏం జరిగింది? ఈ మధ్యలో కొంతమంది ఎమ్మెల్యేలు వారిని కలిసినప్పుడు వారు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ ఇతరత్ర అంశాల పట్ల చిన్న ఇబ్బందులు వచ్చిన విషయం దృష్ట్యా వారు హెల్త్ సహకరిస్తలేదేమో అని కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారు స్థానికంగా ఎమ్మెల్యేలతోటే ఎదుర్కొన్నారు. బయట వాళ్ళు ఎవరేం ఆరోపించలేదే, కాంగ్రెస్లో జేడీఎస్లో ఏం ఆరోపించలేదు. అక్కడ ఏం గతంలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్న గొడవలు, కేసులు తప్ప కొత్తగా యడ్యూరప్ప గారు ముఖ్యమంత్రి అయిన ఈ టెన్యూర్లో కొత్తగా ఏమి ఇబ్బంది లేదు కదా. వారు ఏజ్ ప్రమాణాన్ని తీసుకునే 75లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిండ్రు. 75లో ఉన్నంత యాక్టివ్గా 77, 78లో ఉండకపోవచ్చు కదా రోజా గారు. దాన్ని అంతవరకే చూడాలని నేను చెప్తా ఉన్నాను. 2023, 24 ఎన్నికలు వస్తాయి. భారతీయ జనతా పార్టీ గెలవాలి. కొత్త నాయకత్వం, యువ నాయకత్వం, ఇతరులకు అవకాశం ఇవ్వాలి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చేసినాం తప్ప వారు ముఖ్యమంత్రి అయిన ఈ 2 సంవత్సరాలు 2019 నుంచి 21 మధ్యలో ఏం కొత్త కేసులు, కొత్త ఆరోపణలు, కొత్త లెక్కలు ఏం లేవు. అక్కడ గొడవలు లేవు. చాలా సాఫీగా సాగుతూ ఉంది బెంగళూరులో పాలన. సో వారంతర వారు వాలంటరీగా వచ్చి కొత్త ప్రభుత్వానికి, అంటే భవిష్యత్తులో 23, 24లో జరిగే ఎన్నికలను ఎదుర్కోవడానికి ఒక నాయకుడు ప్రిపేర్ కావడానికి ఒక 2 సంవత్సరాల అవకాశం ఇవ్వాలనే మంచి ఉద్దేశంతో వారు పక్కకి జరిగితే మీరు దాన్ని కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు రకరకాలుగా మీరు జరిపేసినారు, వయసు రీత్యా జరిపేసినారు. రకరకాల ఇష్యూస్ ఉంటాయి. రాజకీయం అన్న తర్వాత రకరకాల ఇష్యూస్ ఉంటాయి. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, పోటీతత్వం ఉంది, మారుతున్న జనరేషన్ ఉంది. యడ్యూరప్ప గారి ఏజ్కి ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్కి మధ్యన కొంత గ్యాప్ ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి ఒక ఆలోచన చేసినారు. మంచి ఆలోచన చేసి వారంతల వారే వాలంటరీగా రిజిగ్నేషన్ చేసి పార్టీలో కంటిన్యూ అవుతున్నారు. పార్టీ ప్రమోషన్కి పనిచేస్తారు. భవిష్యత్తులో ఇంకేమైనా బాధ్యతలు వారు కూర్చొని ఇచ్చే సలహాలు ఇచ్చేటి ఏమైనా ఉంటే అక్కడికి కూడా పంపిస్తారు వారిని పార్టీ. కాబట్టి దాంట్లో ఏదో వారిని ఇబ్బంది పెట్టినామనో బలవంతంగా తొలగించినామనో అట్లాంటి యడ్యూరప్ప ప్రతిరోజు సీఎం పదవిని అధిరోహించిన ప్రతిరోజు కూడా ఒక అగ్ని పరీక్షనే ఎదుర్కొన్నాను అని అన్నారు. పొద్దున్న లేస్తే ప్రతి మనిషి కూడా అగ్ని పరీక్షనే ఎదుర్కొంటారు. ఇంక్లూడింగ్ టీవీ యాంకర్స్తో సహా మొదలుకుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఏం పని లేని వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంటుంది. సిటీ బస్సులో బస్ స్టాండ్లో నిల్చొని బస్సు ఎక్కడం స్ట్రగుల్, ఎక్కిన బస్సు రన్నింగ్లో దిగడం స్ట్రగుల్, పోయిన కాడ డ్యూటీ చేయడం స్ట్రగుల్, డ్యూటీలో ఎదుర్కొంటున్న వివక్ష స్ట్రగుల్. స్ట్రగుల్ లేకుంటే చెప్పుకోవాల్సిన అవసరం స్ట్రగుల్ లేకుంటే ఏముంటుంది? రోజు వెళ్తూ నేను అగ్ని పరీక్షను ఎదుర్కొన్నాను ప్రతిరోజు అని అంత బాహటంగా చెప్పడం ఏం దాచిపెట్టలేదు కదా. ఏం దాచిపెట్టారు?
ఏమైనా ఇబ్బంది ఉంది అక్కడ అంటే వారి ఏజ్ రీత్యా వారికి పని రీత్యా వారు చెప్పిండ్రు, ఉన్నదిన్నట్టే చెప్పిండ్రు. దాచి పెడితే ఏం లేదు అంత బాగుందనో ఇంకేదో చెప్తే మీరు బాధపడాలి. ఎవ్రీ డే యూ విల్ ఫేస్ స్ట్రగుల్ ఇన్ ఎవ్రీ ప్రొఫెషన్. ఫ్రీగా ఏదో వస్తే చెప్పు, ఏ ప్రొఫెషన్లో వస్తుంది? మీకు ఫ్రీగా జీతం ఇస్తారా? మీరు ఎంత కష్టపడాలి యాంకరింగ్ చేయాలంటే? మేము ఎంత కష్టపడాలి ఎమ్మెల్యేలు గెలవాలంటే? ఒక వకీలు ఒక కేసు గెలవాలంటే ఎన్ని రాత్రులు పగలు కష్టపడి చదువుతాడు? ఏది ఫ్రీగా వస్తుంది చెప్పండి రోజా గారు? అంటూ ముఖ్యమంత్రి లాంటి ఒక గొప్ప పదవిని నిర్వహించి ఒక రాష్ట్రాన్ని నడుపుతున్నప్పుడు ఎవ్రీడే యూ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. మాట్లాడితే తప్పు, మాట్లాడకపోతే తప్పు, అక్షరం దొర్లితే తప్పు, మనం ఇచ్చిన పథకాల్లో లొసుగులు వస్తే తప్పు, ఎక్కడో ఒక చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది, అనుకోకుండా అది రాష్ట్ర పాలన మీద పడిపోతుంది. ఈ దేశంలో ఉల్లిగడ్డల ధర 75 పైసలకి వెళ్ళి 10 రూపాయలకు పెరిగితే భారత ప్రభుత్వాలు మారిపోయిన దేశం కదా రోజా గారు. మరి అట్లాంటప్పుడు వాళ్ళకి ఉండేటువంటి స్ట్రెస్ వాళ్ళకు ఉంటుంది. పొలిటికల్ లీడర్స్గా ఎవ్రీ మినిట్ వీ హ్యావ్ టు ఫేస్. ప్రతిరోజు ప్రతి నిమిషం. చాలా కొద్ది మంది మాత్రమే తులసిరెడ్డి గారు లాగా ప్రశాంతంగా కనబడతారు కానీ యాక్టివ్గా పాలిటిక్స్లో ఉన్న ప్రతి ఒక్కరు దే హ్యావ్ టు ఫేస్ ద స్ట్రెస్ అంతే. ఆయన ఏమి అగ్ని పరీక్ష ఎదుర్కోవట్లేదు అంటారా? తులసిరెడ్డి గారు ప్రశాంతంగా ఉన్నారన్న నేను వారి పరీక్షలు ఎదుర్కోవాలంటలేను. కొందరట్లా ప్రశాంతంగా ఉన్నట్టు కనబడతారేమో మేబీ. అందరూ అట్లా కనబడకపోవచ్చు. ఈచ్ ప్రొఫెషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రాబ్లమ్. పాలిటిక్స్లో మాకు ఇంకెక్కువ సమస్యలు ఉంటాయి. సొంత సమస్యలు, పక్క సమస్యలు, కుటుంబ సమస్యలు, సొంత పార్టీలోనే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న వాళ్ళ నుంచి సమస్యలు, పక్క పార్టీలోంచి పీఠం ఎట్లా లాక్కోవాలనేటువంటి సమస్యలు, ఇట్లా సో మెనీ థింగ్స్ యూ హ్యావ్ టు ఫేస్. మల్టీ డైమెన్షనల్ యాక్టివిటీ. 75 నుంచి 78 మధ్యలో ఆ ఏజ్లో వారు ఫేస్ చేసినటువంటి స్ట్రగుల్ని వారు ప్రజలతో అని చెప్పారు. నేను దాచిపెట్టలేదు, నన్ను ఎవరు ఇబ్బంది పెట్టిరు అని చెప్పలేదు ఆయన. ఇట్ ఈస్ ఎ స్ట్రగుల్ అని చెప్పారు. ఆ ప్రొఫెషనే అట్లాంటిది. ముఖ్యమంత్రి పీఠం అంటేనే ముళ్ళ కిరీటం. ముఖ్యమంత్రి పీఠంలో ఎన్నుకున్న వాళ్ళు రోజు యాక్టివిటీస్లో ఉండాలి. కొద్దిమందికే ప్రగతి భవన్కో ఫామ్ హౌస్కో పరిమితమయ్యే అవకాశం కొద్దిమందికే ఉంటుంది. ఏం పని చేయకుండా ఉండేటోళ్ళు కొద్దిమందే ఉంటారు ముఖ్యమంత్రులు. ప్రజలకు దర్శనం ఇయ్యని ముఖ్యమంత్రులు చాలా తక్కువ ఉంటారు. రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఉంటారు. అందరూ అట్లా ఉండరు కదా. సెకండ్ టర్మ్ లో కూడా ఎందుకు గెలిపించారంటారు మరి ప్రజలు? ప్రజలు ఎందుకు గెలిపిస్తారు, ఒక ఎన్నికలలో ఫలితం ఇట్లా ఎందుకు వచ్చింది అనే దాని మీద ఒక రీసెర్చ్ చేయాల్సిందే రోజా గారు. సింపుల్గా ఒక లైన్లో ఇది బాగా కష్టపడితే గెలిపించారు అని చెప్పుకోవడానికి ఉండదు. యూ హ్యావ్ టు థింక్ ఇన్ మల్టీ డైమెన్షనల్ యాంగిల్స్. ఒక ఎన్నిక ఎందుకు గెలుస్తాం, ఒక ఎన్నిక ఎందుకు ఓడిపోతాం, ఈరోజు 1,00,000 మెజారిటీ వచ్చినా రేపు 10,000కి ఎందుకు పడిపోతాడు? కేసీఆర్ గారు 2004లో గెలిచిన తర్వాత కరీంనగర్ ఎంపీకి రిజైన్ చేశారు. 2006లో రిజైన్ చేస్తే 2,20,000 మెజారిటీ వచ్చింది. అదే కేసీఆర్ గారు అదే టెన్యూర్లో మళ్ళీ 2008లో రిజైన్ చేశారు. అప్పుడు మరి 10,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. అదే కేసీఆర్, అదే కరీంనగర్, అదే కారు గుర్తు కదా. ఓట్లు వేసిన వాళ్ళు అదే కరీంనగర్ వాళ్ళు కదా. సో అందుకని యూ షుడ్ టేక్ ఎవ్రీ ఇన్సిడెంట్కి వ్యత్యాసం ఉంటుంది. ప్రజల ఆలోచన విధానం సంవత్సరం ముందు ఎందుకు 2.5 లక్షల మెజారిటీ ఇచ్చిర్రు, సంవత్సరం తర్వాత ఎందుకు 10,000 ఇచ్చిర్రు అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వన్ సింగిల్ ఇన్సిడెంట్. సో క్రోడీకరించి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎస్, భారతీయ జనతా పార్టీ రాబోతున్నటువంటి 2 సంవత్సరాల తర్వాత రాబోతున్న ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి, ఒక కొత్త నాయకత్వాన్ని ప్రమోట్ చేయడానికి యడ్యూరప్ప గారు వాలంటరీగా సహకరించినారు. పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు తన వంతు కృషి చేస్తా అన్నారు. ఈ 75 నుంచి 78 మధ్యలో వారు ఫేస్ చేసినటువంటి యుద్ధాన్ని రోజు అగ్ని పరీక్షగా చెప్పినారు. మిమ్మల్ని ఆ కుర్చీలో కూర్చోబెట్టినా మీరు దిగిపోయే రోజు అదే చెప్తారు. అమ్మ ఏం టెన్షన్ రా బాబు, ఇది ప్రశాంతంగా ఉందని పోతారు పోయేటి రోజు. సో దట్ ఈస్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద పాలిటిక్స్. దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదనేది నా ఉద్దేశం. రైట్. విజయ్ బాబు గారు జాయిన్ అవుతున్నారు మనతో. నమస్కారం అండి విజయ్ బాబు గారు. నమస్తే అండి. విజయ్ బాబు గారు, కర్ణాటకలో జరుగుతున్న రాజకీయాలు ఎలా చూడాలి మనం? ఏం జరగబోతోంది, ఎలా ఉండబోతోంది అంటారు? సార్ ఇప్పుడు మన యడ్యూరప్ప గారిని వాళ్ళు ఏదో ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నాడు కాబట్టి ఇక ఆయన ఏదో పనికిరాని రాజకీయ నాయకుడు తీసేయడానికి వీల్లేదు. కర్ణాటక రాజకీయాల్లో యడ్యూరప్ప అనేటువంటిది ఒక బలమైనటువంటి ముద్ర వేసిన నాయకుడిగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. అయితే బీజేపీ ఒక పాలసీ తీసుకుంది కాబట్టి 70 సంవత్సరాలు దాటిన తర్వాత నాయకత్వ మార్పు అనేది ఓకే, దాన్ని విమర్శించే వాళ్ళు ఏంటంటే అది ఒక వంక మాత్రమే, పరిస్థితులు వేరే అనొచ్చు. బట్ అది ప్రధానమైనటువంటి వ్యవహారం. కాకపోతే ఇంకా ఏడాదిలో అక్కడ ఎన్నికలు ఎదుర్కోబోతున్నటువంటి పరిస్థితి. ఇందాక మన ఆయన మిత్రులు చెప్పినట్టు, రఘునందన్ రావు చెప్పినట్టు ఏంటంటే టెండెన్సీస్ గెలుపు అనేటువంటిది ప్రధానం. ఇవాళ ఉన్న ట్రెండ్ రేపు పొద్దున ఉండదు. ఒక దశలో ఆయనే ప్రధానంగా, ఒక దశలో బీజేపీతో విభేదించి కూడా తనే నాయకుడు అని చెప్పి నిలబడినటువంటి వ్యక్తిత్వం యడ్యూరప్పది. అనివార్యంగా బీజేపీకి ఆయన నాయకత్వం అవసరమైంది ఆ రోజున. అయితే క్రమంగా ఏమైందంటే ఒక యాంటీ ఇన్కంబెన్సీ బికాస్ ఆఫ్ రాజకీయాల్లో సీనియర్ నాయకులు ఎక్కువ మంది ఫేస్ చేసేది ఏంటంటే సన్ స్ట్రోక్స్. ఈ సన్ స్ట్రోక్స్ వల్లే వాళ్ళు చాలా మంది దెబ్బతింటారు. యడ్యూరప్ప లాంటి ఒక బలమైన నాయకుడికి కూడా ఇబ్బంది కలిగింది ఏంటంటే వాళ్ళ అబ్బాయిల వల్లే అని చెప్పాలి. సో రేపు రాబోయే ఎన్నికల పై ఇంకొకటి అక్కడ గమ్మత్ ఏంటంటే కర్ణాటకలో తర్వాత జనరేషన్ అంటే యంగ్స్టర్స్ ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారండి ప్రేలో. కర్ణాటక నుంచి కేంద్రంలో
మంత్రులుగా ఉన్న వాళ్ళు కావచ్చు, రాష్ట్రంలో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అక్కడ ఎక్కువగా ఈ క్యాస్ట్ పాలిటిక్స్ అనేది కూడా మనం ఎంత లేదన్నా కూడా విడదీసి చూడడానికి వీల్లేనటువంటి పరిస్థితి. అక్కడ ఈ లింగాయత్స్ కానీ, ఓబీసీ గ్రూప్స్ కానీ, వీళ్ళందరిలో కూడా యువ నాయకత్వం అనేటువంటిది చాలా స్ట్రాంగ్ గా, ఫోర్స్ఫుల్ గా ముందుకు వచ్చిన పరిస్థితి. ఈ పరిస్థితిలో ఇటు యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది మొదలైంది. ఇంకా ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయనగా తర్వాత యూత్ ఫోర్స్ వీళ్ళందరూ కూడా ఏంటంటే నాయకత్వం మాకు కావాలని చెప్పని కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఈక్వేషన్స్ మారుతున్న నేపథ్యంలో వయసు రీత్యా కానీ ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకొని ఆయన గౌరవప్రదంగా ఆయన్ని తప్పించే రేపు డెఫినెట్ గా ఆయనకు మళ్ళీ గవర్నర్ పదవి ఇస్తారు, అందులో డౌట్ ఏం లేదు. సార్, మీరేమో గౌరవప్రదంగా తప్పించారు అంటున్నారు, ఆయనేమో గౌరవప్రదంగా తప్పుకున్నారు అని అంటున్నారు. రెండు కరెక్టే కావచ్చు, రెండు కూడా. ఇప్పుడు దాని అర్థం ఏదైనా తప్పుకున్నాడు అనేటువంటిది ప్రధానం. ఆయన ఏంటంటే ఒక సీనియర్ లీడరు కాబట్టే నువ్వు ముందు రాజీనామా చేయని కమాండ్ చేయాలి, ఆయన కన్విన్స్ చేస్తే రాజీనామా చేయించారు. అదైతే ఓపెన్ సీక్రెట్, ఇందులో కాదనేది లేదు, డినై చేయాల్సిన అవసరం లేదు. అయితే ఏంటంటే ఇక్కడ రేపు ఏడాదిలో ఎన్నికలు ఉన్నప్పుడు కర్ణాటక రాష్ట్రం అనేటువంటిది దక్షిణాదిన విశ్వ ప్రయత్నం చేసే రాష్ట్రాల్లో బాగా వేయాలన్నప్పటికీ సాధ్యం కానీ ఇది ఒక బలమైనటువంటి రాష్ట్రంగా, ఒక డెవలప్డ్ స్టేట్ గా ఉన్నటువంటి కర్ణాటకని ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోకూడదు. అంటే ముందస్తు ప్రణాళికలు అనేటువంటి అవసరానికి ఇప్పటి నుంచి ఏడాది నుంచే గేరప్ చేస్తున్న పరిస్థితి. అండ్ మోరోవర్ అక్కడ ఇంకో ఆసక్తికరమైన రాజకీయం ఏంటంటే అక్కడ ప్రతిపక్షం బలంగా ఉన్న పరిస్థితి. దేశవ్యాప్తంగా బలహీన పడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, లేదు అంటే ఈ మన కుమారస్వామి గౌడ లాంటి రీజనల్ పార్టీస్ కానీ, ఇవన్నీ అలయన్స్ కూడా అక్కడ చాలా స్ట్రాంగ్ గా నువ్వా నేనా అన్నట్టు ఉన్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఇక్కడ మనం ప్లాన్ చేస్తే తప్ప తిరిగి మళ్ళీ అధికారంలోకి రావు అనేటువంటి భావనతోనే ఆయన్ని గౌరవప్రదంగా ఆయన్ని మీరు తప్పుకోండి అని చెప్పని అన్నారు. అందులో మొహమాటం లేదు. ఏదైనా దానికి కారణం ఏంటంటే తిరిగి మళ్ళీ అక్కడ అధికారాన్ని కైవసం చేసుకోవాలి. తర్వాత అక్కడ ఉన్నటువంటి నాయకుల మనోభావాలకు అనుగుణంగా ఏంటంటే యంగ్స్టర్స్ ని, ఇప్పుడు ఎస్ఆర్ బొమ్మాయి కుమారుడు ఉన్నాడు, ఆయన లాంటి వాళ్ళు కానీ ఇలాంటి వీళ్ళందరినీ కూడా బహుశా ఆయన పేరు వినపడతా ఉంది రేపు పొద్దున్న కాబోయే సీఎం ఆయనే అని చెప్పని. ఇలా ఒక యువ నాయకత్వాన్ని అక్కడ తీసుకొచ్చినట్టయితే మళ్ళీ మనకు ఒక 2-3 జనరేషన్స్ వరకు ఇబ్బంది ఉండదు అనేటువంటి ఒక స్ట్రాటజీతో వీళ్ళు ఇది ప్లాన్ చేశారని చెప్పి నేను అనుకుంటున్నాను. రైట్ విజయబాబు గారు, వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ డిబేట్. తులసిరెడ్డి గారు, ముందు నుంచి కూడా ఈ కాంగ్రెస్లో ఈ రకమైనటువంటి నాయకత్వ మార్పు, సీఎంల మార్పు ఇది చూస్తూ వస్తున్నారు. ఆ కల్చర్ కాంగ్రెస్లో ఉండేది, ఇప్పుడు బీజేపీ కూడా నిదానంగా ఆ కల్చర్ని అడాప్ట్ చేసుకుంటోంది అని అంటున్నారు. మీరేమంటారు దీనికి? అసలు ఒప్పుకుంటారా ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్లో నాయకత్వ మార్పు, సీఎంల మార్పు? ఇప్పుడు రెండు ఉన్నాయి, ఒక్కొక్క రాష్ట్రంలో పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ లో అంటే ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు 10 years ప్రధానమంత్రిగా ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లో వచ్చేసి కంటిన్యూస్ గా ఫుల్ టర్మ్ సీఎంలుగా ఉన్నారు, కొన్నిసార్లు ముగ్గురు మారారు. కాబట్టి ఇది ఆయా రాష్ట్రంలో పరిస్థితి బట్టి ఉంటుంది. బీజేపీలో కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ లో చాలా ఉన్నాడు, గతంలో ఛత్తీస్గఢ్ కూడా ఎక్కువ రోజులు ఉన్నారు, అదే ఉత్తరాఖండ్ లో మార్చారు, ఇక్కడ మారుస్తున్నారు. కాబట్టి ఒక్కొక్క రాష్ట్ర పరిస్థితి బట్టి ఉంటుంది. ఇది ఏ పార్టీకి కూడా వచ్చేసేసి ఊరిగురికనే మార్చాలని ఉండదు. కానీ కొన్ని పరిస్థితుల్లో వచ్చేసి పార్టీని రక్షించుకునే దానికోసం ఆనాటి పరిస్థితులు బట్టి ఆ ఎస్టిమేట్ బట్టి చేస్తారు. ఒకసారి ఫెయిల్ కావచ్చు, ఒకసారి వాళ్ళ అంచనా వచ్చేసి అది కాంగ్రెస్ కైనా కావచ్చు. కాబట్టి ఇది ఏ పార్టీకి తరచుగా మార్చాలని ఉండదని నా అభిప్రాయం. ఇక్కడ ఎంత చెప్పినా యడ్యూరప్ప గారు కన్నీరు పెట్టుకున్నారు అన్నప్పుడు మనకు ఆయన రోజు స్ట్రగుల్తో ఉండింది వాస్తవం ఉండొచ్చు. స్ట్రగుల్తో ఉండే వాళ్ళు వచ్చేసి కన్నీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా పదవి పోయేటప్పుడు. కాబట్టి ఆయన స్వచ్ఛందంగా రాజీనామా కాదు, అది అధిష్టాన వర్గం ఆదేశం మేరకు జరిగింది. కాకపోతే అంటే బాధతోనే ధిక్కరించకుండా యాక్సెప్ట్ చేశాడు. ఆ నేపథ్యంలోనే ఆయనకు తెలియకుండానే కన్నీరు వచ్చేసింది. కాబట్టి ఇది ఓవరాల్ గా మరి ఎందుకు వచ్చేసి మార్చాలనుకున్నారు అంటే దాన్ని ముందే చెప్పాను. 2023 మేలో ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో ఈయన నాయకత్వంలో గెలిచే పరిస్థితి కనిపించలేదని అధిష్టాన వర్గం భావించింది. కాబట్టి మరి ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే దానికి అనేక కారణాల్లో డెఫినెట్ గా వచ్చేసేసి అవినీతి అనేది సరే గతంలో లేదా మిగతా రాష్ట్రాలు లేదా అనేది అది సెపరేట్ ఇష్యూ. ఇప్పుడు ఈ పర్టికులర్ ఇష్యూ కాబట్టి ఈ యొక్క యడ్యూరప్ప గారి పాలనలో వాట్ ఎవర్ ఇట్ మే బి ఇది అవినీతి వచ్చేసి ఒక పతాక స్థాయికి చేరింది. ఈవెన్ ఒక టెండర్ వేయాలన్నా కానీ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేకి వచ్చేసి ముందుగానే 20% అడ్వాన్స్ గా ఇస్తే గానీ టెండర్ వేయకూడదు. అది ఆ పరిస్థితి ఒక ఎమ్మెల్యేకి 20% ఆ అవినీతి అనేది తారాస్థాయికి పోయిందంట. తర్వాత వచ్చేసి ఎమ్మెల్యేస్ లో అసమ్మతి అనేది ఒకటి,
తర్వాత ఈ కరోనా నేపథ్యంలో కూడా కొద్ది ప్రభుత్వం వైఫల్యం చెందింది అనేది కూడా ఒక కారణము. తర్వాత వరదలు వర్షాలు వచ్చినప్పుడు కూడా సరైన డీల్ చేయలేదు అనేది ఒకటి. కొడుకుల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంది, అవినీతి ఇన్వాల్వ్మెంట్ అనేది. తర్వాత ఈ అన్నిటికి తోడు కూడా యడ్యూరప్ప గారు మొదట్లో పక్కా బీజేపీ అయినప్పటికీ మధ్యలో వచ్చేసి కర్ణాటక జనతా పార్టీని పెట్టడం జరిగింది. ఆయన మోడీ అమిత్ షా గారికి విధేయులుగా అంటే కూడా ఆయన కొంత ఇండివిజువాలిటీగా ఆయన మీద ఆధారపడి వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి మిగతా వాళ్ళ చిన్న అంత విధేయుడు కూడా ఆయన నాయకత్వం అధిష్టానిక నాయకత్వానికి అంత విధేయతుడు కూడా కాదు. అయినప్పటికీ అది వచ్చేసి ఓవరాల్ గా ఆయన ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ అనుకున్నాయి. ఓవరాల్ గా పార్టీని రక్షించుకునే దానికోసం ఎవరైనా అధిష్టానికం వచ్చేసి ఆలోచిస్తుంది. ఆ నేపథ్యంలో ఇవన్నీ చేసింది నా అభిప్రాయం. సరే, ఎలా ఉంటుంది అనేది నా అభిప్రాయం వచ్చేసి ఆయనకు గౌరవిస్తూనే మిగతా కొంత యంగ్స్టర్ ని పెట్టి పార్టీని డెవలప్ చేసుకునే ప్రయత్నాలు చేస్తారు. కానీ మరి ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలా. రైట్, ఓకే. రఘునందన్ గారు ఇప్పుడేం చెప్తారు? ఎమ్మెల్యేల అసమ్మతి దగ్గర నుంచి అవినీతి వ్యవహారాల గురించి ఇన్ని పాయింట్స్ చెప్పారు తులసిరెడ్డి గారు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల్ని చర్చలో పిలిచినప్పుడు కాంగ్రెస్ సిద్ధాంతం చెప్తే తప్ప బీజేపీలు మంచి చేసిరని చెప్తారా రోజా గారు? తులసిరెడ్డి గారు విమర్శించకపోతే అంత బాగుందని చెప్తారా? ఆయన చెప్తారు, ఆ రకమైనటువంటి మనిషి అది అనుకున్నాం కదా. అందుకనే ఏమన్నారు వారు రిజైన్ చేసిన మాట వాలంటరీగానే చేసిరా, అధిష్టానంతో చేసినారా అనే దాంట్లో కొంత నాకు తేడా ఉంది, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది అని చెప్తా ఉన్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, యడ్యూరప్ప గారు ఇప్పుడు ఈ రెండోసారి ముఖ్యమంత్రి అయిన ఈ 2 సంవత్సరాల్లో కర్ణాటకలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద స్పెసిఫిక్గా వచ్చినటువంటి ఆరోపణలు అయితే నా దృష్టికి అయితే ఏం రాలేదు. తులసిరెడ్డి గారి దృష్టికి ఇంకెవరి దృష్టికి అయినా వస్తే పెద్దల వారు చెప్తే నేను దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. దెర్ ఆర్ నో న్యూ కేసెస్. ఈసారి గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక పొరపాటు జరగలేదు. వారు అన్నట్టు ఏదో 20% ఎమ్మెల్యేలకు ఇస్తారంటే అట్లాంటిది ఏమైనా ఉంటే మీ ఆంధ్రప్రదేశ్లో ఉంటుందేమో, బెదిరించులు చేసుకోవడాలు కానీ అది మీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నదని తీసుకొచ్చి పక్క రాష్ట్రంలో జరుగుతుందని తులసిరెడ్డి గారు చెప్తున్నట్టున్నారు. అంతేగాని అక్కడ కర్ణాటకలో అట్లా పర్సంటేజ్లు వ్యాపారాలు అయితే ఏం లేవనేది నాకున్నటువంటి నమ్మకం, విశ్వాసం, నాకున్నటువంటి కొద్ది పరిచయాలతో నాకున్నటువంటి అవగాహన కూడా అంతే. బట్ ఏదో వారు చెప్పాలి కదా, అవినీతి ఆరోపణ ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఎమ్మెల్యేలు అంతా టెండర్లు వేసే కంటే ముందు ఎమ్మెల్యేలు కలిసి 20% ఇవ్వాలని ఏదో చెప్తున్నారు. అదే ఆంధ్రప్రదేశ్లో నడుస్తుందని మేము వింటున్నాం. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏం చేయాలన్నా ముందు ఎమ్మెల్యేని కలవాలి, కలిసి 20% ఇవ్వాలి, ఇట్లాంటివన్నీ అక్కడ నడుస్తూ ఉన్నాయి. దాన్నే తులసిరెడ్డి గారు పక్క రాష్ట్రంలో కూడా జరుగుతుందని అన్వయించుకుంటున్నారు తప్ప భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో అట్లాంటి అవినీతి ఆరోపణలు ఏం లేవు. 2 సంవత్సరాల యడ్యూరప్ప పాలన చాలా నిశ్చితంగా పరిశీలించి చూసినట్లయితే వారికి అంత వయసు పైబడినప్పటికీ కూడా అందరినీ కలుపుకునే ప్రయత్నం చేశారు. సాధ్యమైనంత వరకు ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు వచ్చేటువంటి ఆరోపణలు ఏవి కూడా అక్కడ రాకుండా నీతిగా నిజాయితీగా. కరోనా టైంలో కానీ వరదలు వచ్చినప్పుడు కానీ ఈ విషయాల్లో కూడా కాస్త ఫెయిల్యూర్ని చూశారు అని. కరోనా ఈ సచ్ ఎ పాండమిక్ సిచ్యువేషన్. మీరంతా గొప్పగా చెప్పి పొగిడి కేరళలో ఏం కాలేదు, కేరళ ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా స్పందించారు, బాగా పనిచేసారు అని చెప్పి మొదటి విడత అసలు కరోనా కేరళలోనే రాలేదు, ముఖ్యమంత్రులు అంతా పోయి కేరళని చదువురు అని చాలా మంది మేధావులు చెప్పుదురు, యాంకర్లు కూడా చెప్తుండ్రు టీవీలకు వచ్చినప్పుడు. పాపం ఇప్పుడు సెకండ్ వేవ్లో మరి కేరళ ఏమవుతుందో చూస్తూ ఉన్నారు మీరు. కరోనా ఈ సచ్ ఎ పాండమిక్ సిచ్యువేషన్. వేరియంట్ మారుతుంది, దాని స్ట్రక్చర్ మార్చుకుంటూ ఉంది, కొన్నిసార్లు టీకాలకు లొంగట్లేదు, కొన్నిసార్లు వ్యాక్సిన్ ఇబ్బంది పెడతా ఉంది, రకరకాల కారణాలు ఉన్నాయి. దానికి మొత్తం ప్రపంచంలో ఉన్న 95% ఏవైతే దేశాలు ఇబ్బంది పడుతూనే ఉన్నాయి ఇంకా కూడా. కాబట్టి కరోనాని ఒక ముఖ్యమంత్రి, ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎంపీఓ సరైనటువంటి రీతిలో హ్యాండిల్ చేయలేరని ఎవరన్నా అంటే అది సరైనది కాదనేది నా భావన. అది దేశం మొత్తం ఒక యూనిట్గా తీసుకొని చూసినప్పుడు భారతదేశం చాలా గొప్పగా కరోనాని నియంత్రించింది మిగతా అడ్వాన్స్డ్ కంట్రీస్తో పోల్చినప్పుడు. మనకున్నటువంటి జనాభా, మనకున్నటువంటి వసతులు, మనకున్నటువంటి జనసాంద్రత, వీటన్నింటినీ గమనంలోకి తీసుకొని చూసినప్పుడు కరోనాని కంట్రోల్ చేయడంలో భారతదేశం చాలా గొప్పగా పనిచేసింది. ఎవరికి నచ్చినా నచ్చుకున్నా, ఎవరు అంగీకరించుకున్నా ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. అది మన జనాభా ఎంత, మన దేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాల కంటే చిన్న దేశాలు అక్కడ. ఇజ్రాయెల్ మా మెదక్ జిల్లా అంత ఉంటుంది. దానికి మన టీవీలలో బాగా ఊది చెప్తారు, ఇజ్రాయెల్ అసలు మాస్కులు పెట్టుకోకుండా తిరుగుతున్నట్టు. సెకండ్ వేవ్ నిజంగా మనం అద్భుతంగా దాన్ని ఇది చేయగలిగామంటారా? 100% చేస్తాను. గణాంకాలే చెప్తాను, అదే చెప్తాను నేను. వ్యాక్సిన్ విషయంలో కూడా దూరపు కొండలను చూసి అది బాగున్నాయని చెప్పుకుంటారు. ఇజ్రాయెల్ దేశంలో మాస్కులు లేకుండా జనం తిరుగుతా ఉన్నారు. మాస్క్ ఫ్రీ దేశం అయిందంటే ఇజ్రాయెల్. రోజా గారు, ఇజ్రాయెల్ సైజ్ ఎంత? మా మెదక్ జిల్లా అంత ఉన్నది. ఈ దేశంలో 736 జిల్లాలు ఉన్నాయి. దాన్ని తీసుకొచ్చి దేశం కంట్రోల్ చేసింది. ఇజ్రాయెల్లో వ్యవసాయం పద్ధతులు చూసి నేర్చుకోండి అని చెప్తారు నాకు. నేను కూడా అవకాశం వస్తే పోయి చూసినాం మేము. నల్లా ఇప్పితే పొలాలల్లో నీటి చుక్కలు పడతాయి అని చెప్తారు. మెదక్ జిల్లా అంతుంటే ఎంత వేస్తాం. భారతదేశం ఎంత, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర జనాభా ఎంత, అమెరికా ఎంత విలువలాడుతుంది, ఒక ఉత్తరప్రదేశ్ అంత జనాభా ఉండదు.
భారతదేశంతో 3 రెట్లు ఉంటుంది. ఆడ మనుషులు కనబడింది దేశం. అట్లీస్ట్ మెదక్ జిల్లానే మాస్క్ ఫ్రీ జిల్లాగా చేసుకోవచ్చు, అది కూడా చేసుకోలేకపోయారు. చాలా జిల్లాలు కరోనా ఎఫెక్ట్ కాకుండా కాపాడుకునే భారతదేశంలో అవి మనం చూపెట్టాం కదా. మనకు కావాల్సిందంతా నెగిటివ్ సైడ్నే కదా ఫోకస్ చేయాల్సింది. కరోనా సోకని జిల్లాలు భారతదేశంలో కూడా ఉన్నాయి. వాటి గురించి ఎప్పుడైనా చర్చ పెడతామా? ఎంతసేపు ది నెగిటివ్ సైడ్లోనే ఏం జరిగింది నెగిటివ్ చెప్పడం తప్పితే ఏముండదు. హైదరాబాద్ జనాభా ఎంత రోజా గారు? హైదరాబాద్ జనాభా ఎంత రోజా గారు? హైదరాబాద్ జనాభా ఎంత? మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 1/4 ఆఫ్ ద పాపులేషన్ లివ్స్ ఇన్ హైదరాబాద్. మొత్తం హైదరాబాద్ లో ఉన్న శ్మశాన వాటికలు ఎన్ని రోజా గారు? ఎన్ని శ్మశాన వాటికల్లో కోవిడ్ పేషెంట్లను కాలువనిచ్చిర్రు? 4 శ్మశాన వాటికలలో కోవిడ్ పేషెంట్లను కాలువనిచ్చిర్రు. హైదరాబాద్లో ఉన్న శ్మశాన వాటికలు దగ్గర 2000 శ్మశాన వాటికలు ఉంటాయి. 2000 శ్మశాన వాటికలు బంద్ చేసి 4 శ్మశాన వాటికలలో ఇప్పుడు కూడా తీసుకుపోర్రి. లైనే ఉంటుంది. ఒక శవం కావాలంటే గంట పడుతుంది. దానికి ఇట్లా రాసేస్తారు. శ్మశాన వాటికల దగ్గర క్యూ పెరిగిపోయింది. ఎడ పెరిగింది? జనాభా ఎంత? నీకున్న శ్మశాన వాటికలు ఎంత? అందులో ఉన్న కెపాసిటీ ఎంత? ప్రతిదీ తీసుకుపోయి నెగిటివ్ కోణంలో వృద్ధి పారేసి ఏదో జరిగిపోయింది దేశంలో. ఏం జరిగింది రోజా గారు? ఏం జరిగింది చెప్పుండ్రి? వ్యాక్సిన్ 3 దేశాలకు మనం ఎగుమతి చేసినాం. యూ షుడ్ ఫీల్ ప్రౌడ్. అప్పుడు వ్యాక్సిన్ వేసుకోమంటే రోజా గారు మాకు వ్యాక్సినే వద్దన్నది. నేను మంచిగా నాకు వ్యాక్సిన్ వద్దన్నారు. ఎప్పుడు వచ్చిర్రు? ఏం చేస్తారు? మీకు మెడికల్ అకౌంటబిలిటీ మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. ఒక వ్యాక్సిన్ ఎన్ని రోజులు స్టోర్ చేసుకుంటారు? ఉత్పత్తి చేసిన కంపెనీ ఎవరు వేసుకున్నప్పుడు ఏం చేయాలి? బయట దేశానికి అమ్మింది, తప్పేముంది అందులో? మీరు తినరు, గుమ్మిల బియ్యం గుమ్మిలనే ఉండాలి. పక్కోడు ఆకలితో వస్తున్నాడు, ఇవాళ ఇవ్వకూడదా? మీరు మీ ఇంట్లో వాళ్ళకి పెట్టకుండా పక్కింట్లో వాళ్ళకి, మా ఇంట్లో వాళ్ళందరినీ వేసుకోమని అడిగినాం, తినమని చెప్పినాం. మీరు తినే మూడ్లో లేరు, వేసుకునే మూడ్లో లేరు. 100 దేశాలకు సప్లై చేసింది భారతదేశంలో అంటే ఒక వెనుకబడ్డ దేశం. బాగా చెప్తారు కదా ఏం లేదు మన దేశంలో. మరి మనం సప్లై చేసిన 100 దేశాలకి దాన్ని ఎందుకు చెప్పారు మీరు? ఏమండి మన దగ్గర ఆక్సిజన్ కొరతతో చనిపోయిన వాళ్ళు లేరా? అది రాష్ట్రాలు ఇస్తారు లెక్క. మీరు ఇది ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే రోజా గారు ఒక నిమిషం వినాలి. హెల్త్ ఈజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ దిస్. ఒక్క నిమిషం దయించి నాకు అర్థమైంది మీ ప్రశ్న, వినండి. జనాలు కొంచెం అర్థం కానివ్వండి. పార్లమెంట్ లో ఇచ్చిన సమాధానానికి కోడిగుడ్డు మీద ఈకలు వ్యక్తున్న మేధావులందరికీ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా నేను. పార్లమెంట్ కి జవాబు ఎవరు పంపిస్తారు? మీ రాష్ట్రంలో ఎంతమంది చచ్చిపోయినని ఎవరిని అడుగుతారు? తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీని అడుగుతారు, కేంద్ర హెల్త్ సెక్రటరీ. మా దగ్గర ఎవరు ఆక్సిజన్ కొరతతో చచ్చిపోలేదని ఈ ముఖ్యమంత్రి రాసి పంపిస్తే ఏం చదవాలి పార్లమెంట్ లోపల? లేదు ఒక దినపత్రికలో వచ్చింది మీ దగ్గర పలానా దవాఖాన్ల రుయా దవాఖాన్ల 34 మంది చచ్చిపోయారని పేపర్లో వచ్చిందని పార్లమెంట్ లో చదవాలా? రాష్ట్రాలు ఎందుకు వాటిని దాచిపెట్టాయంటారు? నన్ను ఎందుకు అడుగుతున్నారు? రాష్ట్ర ముఖ్యమంత్రిని రాష్ట్ర చీఫ్ సెక్రటరీని అడుగురు, తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు, ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు రోజా గారు. నేను బాధ్యత లేకుండా మాట్లాడుతున్నాను. మీరు అపోజిషన్ లో ఉన్నటువంటి లీడర్ గా రాష్ట్రం ఎందుకు తప్పుడు సమాచారం ఇచ్చింది కేంద్రానికి దానికి నేను కంటే చీఫ్ సెక్రటరీ గారు లేదా ముఖ్యమంత్రులు లేదా ఆరోగ్య శాఖ మంత్రులు సమాధానం చెప్తే బాగుంటుంది. మీరు అడిగేటువంటి అధికారం కానీ మీకు బాధ్యత కానీ లేదా? ఏమంటారు? అప్పుడు ఈ టీవీ ఏం చర్చ పెడుతుందో చెప్పాలా? ఫెడరల్ స్ఫూర్తి అంటే ఇదేనా? రాష్ట్ర వైద్య శాఖ మంత్రి చదివింది రాసిచ్చింది చదవాలి కానీ రాష్ట్రానికి టీములు తోలిచ్చి చదువుతారా? రుయా దవాఖాన్లో 40 మంది చచ్చిపోయారని తులసిరెడ్డి గారు ఆరోపిస్తే పార్లమెంట్లో లెక్క చెప్తారా? అసలు మీకు ఏమైనా ఉందా అని మళ్ళీ వీళ్ళలో వదిలి పెడతారు టీవీలకు వచ్చి. ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం. హెల్త్ అనేది రాష్ట్రం చూసుకోవాలి, కేంద్రం ఎందుకు జోక్యం చేసుకుంటుంది? మా పని మమ్మల్ని కూడా చేయనియరా? ఇది మళ్ళీ పొద్దుగా లేస్తే గోల. ఇవన్నీ పరచూరు గోపాలకృష్ణ పంచాయతీలు. ఇవన్నీ వాస్తవాలు ఇట్లుండే ఈ రోజా గారు. వాస్తవాలు సంథింగ్ డిఫరెంట్. కొన్ని హాస్పిటల్లో ఆక్సిజన్ లేక చనిపోయిన మాట వాస్తవం. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు దాచిపెట్టిన లెక్కలు ఎవరిని బాధ్యుల్ని చేయాలి? సంబంధిత చీఫ్ సెక్రటరీకి నోటీస్ ఇస్తాం, ఎవరో ఒక ప్రతిపక్ష నాయకులు మేము తీసుకుపోయి ఇస్తా ఉన్నాం. ఇవి తప్పుడు లెక్కలు, తెలంగాణలో ఈ హాస్పిటల్ ఇట్లా జరిగింది, వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్తా ఉన్నాం. రేపు నెక్స్ట్ యాక్షన్లో చర్య ఉంటుంది. క్వశ్చన్కి ఆన్సర్ని మీరు తీసుకొచ్చి అసలు దేశంలో ఇవే లేవట చూడు, ఇక మా పేపర్లో ఎన్ని రాసినామని ఒక ఆయన సంపాదకీయం రాస్తాడు, సంతోషం, మేమేమంటాం? మరి ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిని అడుగుండ్రి, సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు పెట్టుండ్రి, అప్పుడు తెలుస్తాయి కదా. ఆల్వేస్ మంచి జరిగితే రాష్ట్రాలు చేసినట్టు, మంచి జరిగితే ముఖ్యమంత్రులు చేసినట్టు, చెడు జరిగితే నరేంద్ర మోడీ గారు మొత్తం వదిలేసిండు దేశాన్ని, మేమంతా ఇది చేసినాం. 4 రోజులు మేము టీకాలు వేస్తాం అన్నారు. నెల రోజులు టైం ఇచ్చినాం. గ్లోబల్ టెండర్లు పిలిచిర్రు. ఒక్క ముఖ్యమంత్రిని చూసి ఒక కంపెనీ రాలే టెండర్ చేసుకుంటేందుకు రాష్ట్రాలతోటి. దానికి ఏప్రిల్ అంతా వేస్ట్ చేసిర్రు, టీకాలు లేవు అని. ఒక్క టెండర్ని ఫిక్స్ చేసుకో శాత కాలేదు ముఖ్యమంత్రులకి. ఇట్లా మాట్లాడితే చాలా మందికి కోపం వస్తుంది. అట్లా యథార్థవాది లోక విరోధి, ఉన్నట్టు మాట్లాడొద్దు, బాగా ఊదాలి, చప్పట్లు కొట్టాలి, అప్పుడు అంత రైట్ అని చెప్పాలి. మీ పేపర్లో వస్తే రైటు, మీ టీవీలో వస్తే రైటు. ఇది ఫిలాసఫీ అనేది. ఇది కరెక్ట్ కాదనేది నేను చెప్పదలుచుకున్నాను. నా అభిప్రాయాన్ని కూడా మీరు గౌరవించాలని చెప్తున్నా.
పార్లమెంట్కి వచ్చే సమాధానం ఎక్కడికి వెళ్ళి వస్తుంది? Correct. రాష్ట్రాలకి వెళ్ళే వస్తుంది. నేను దాన్ని తప్పు పట్టట్లేదు, బట్ మీరు ఎటకారంగా ఎందుకు రాస్తున్నారు, ఏ అందుకని రకంగా చెప్తాను. ఎందుకు ఈ రకంగా రాష్ట్రాలు తప్పుడు సమాచారం ఇస్తున్నాయని తెలుసుకునేటువంటి బాధ్యత ఒక అపోజిషన్ లీడర్ గా మీకు లేదా అని అదే మా రాష్ట్రంలో ఏం జరిగిందో నేను చెప్తాను. అన్ని రాష్ట్రాల్లో ఏం జరిగితే వాళ్ళ అదే రాష్ట్రంలో ఏం చెప్పట్లేదు, జరుగుతుందో నేను వాళ్ళు మన చెప్పాలి. రాష్ట్రం గురించే అంటున్నాను. మన రాష్ట్రంలో తెలంగాణలో ఏం జరిగిన జరిగింది? నేనే చెప్తా ఉన్నాను కదా, ఇట్ ఇస్ అన్ చెప్పండి. అడ్మిటెడ్ ఫ్యాక్ట్. కొన్ని హాస్పిటల్స్లో సిలిండర్స్ అవైలబిలిటీ ఉన్నా కానీ వాటిని ఎట్లా ఆపరేట్ చేయాలో ట్రైన్ చేసినటువంటి నర్సులు కానీ వాటిని వాడాల్సినటువంటి పారామెడికల్ సిబ్బంది కానీ లేకపోవడం అనేది దురదృష్టకరం. Yes. ఈ దేశ జనాభాకు అందరికీ సరిపోయేంత ఆక్సిజన్ ఈ దేశంలో ఉత్పత్తి అవుతుంది, బట్ ఇట్ ఈస్ బీయింగ్ యూటిలైజ్డ్ ఫర్ ద ఇండస్ట్రియల్ పర్పస్. మానవ అవసరాలకి దాన్ని తర్జుమా చేసి మలుచుకొని వాడుకునే రీతిలో టెక్నాలజీ దవాఖానలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం అనేది దురదృష్టకరం. దాన్ని డెవలప్ చేసేందుకు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కరోనా వల్ల చనిపోలేదని నేను ఎక్కడ చెప్పలేదు. చనిపోయినటువంటి సంఘటనలలో భూతద్దాలు పెట్టి ఒక శ్మశాన వాటిక ముంగట 4 అంబులెన్సులు కనబడితే శ్మశాన వాటికల వద్ద క్యూలో వేరుకుపోయినటువంటి శవాలు. అంటే ఎంత ఫస్ట్ అన్యాయం టైం కదా రోజా మనం గారు. కూడా అలాంటి సీన్లు చూడడం అవును, అనేది దేశం మనం కూడా చూడలేదు, first time. ప్రపంచం చూడలేదు. Yes, అదే. వరల్డ్ హాజ్ నాట్ ఫేస్డ్ సచ్ ఎ పాండమిక్ సిచ్యువేషన్. Yes. దానిలోంచి ఇంత గొప్పగా ఇంత తొందరగా అన్ని దేశాలు ఎవరికి దోషింది వాళ్ళు తయారు చేసిర్రు. ఒక్కొక్క దేశం ఒక వ్యాక్సిన్ తయారు చేసి బయటపడింది. So, second wave ని మంచి మనం గవర్నమెంట్ చాలా- ఎప్పటికీ చెడే మాట్లాడితే ఎట్లండి? చాలా గొప్పగా డీల్ చేసామంటారు మనం. 100% రైట్, ఓకే. ప్రైమ్ డిబేట్ మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. డిబేట్ విజయ్ బాబు గారు, ఇప్పటి వరకు జరిగినటువంటి కాన్వర్సేషన్ విన్నారు కదా రఘునందన్ రావు గారు. మనం చాలా అద్భుతంగా సెకండ్ వేవ్ ని డీల్ చేశాము అని 100% అని చెప్తూ ఉన్నారు. మీరు అగ్రీ అవుతారా దాంతో? దానికంటే ముందు మన చర్చ ఎస్ మొదలైంది. సార్, బట్ ఓకే బట్ ఇక్కడ ఏంటంటే ఐ జస్ట్ వాంటెడ్ టు నో యువర్ ఒపీనియన్ ఆన్ దిస్. దానికి నేను ముందు ఆయన చేసిన కామెంట్ ఏంటంటే, కర్ణాటక రాజకీయం ఎందుకు అనే దాని మీద మనం చర్చిస్తున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అవినీతి జరిగిందా లేదనేది అది ఇష్యూ అక్కడ. కర్ణాటక గురించి మాట్లాడకుండా ఆయన రిపీటెడ్ గా ఆంధ్రప్రదేశ్లో అవినీతి అనేది కాదు అక్కడ. కర్ణాటకలో జరిగిందా లేదా, కర్ణాటకలో పరిస్థితులు బాగోలేదు, రాబోయే ఎన్నికల్లో మనం గెలిచే పరిస్థితి లేదు, నాయకత్వ మార్పు జరగకపోతే అని సాక్షాత్తు ప్రతిపక్షాల విమర్శలు కాదు, అక్కడ ఉన్నటువంటి హోంమంత్రి బసవరాజ్ బొమ్మాయి, మురుగేష్, అరవింద్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సిటి రవి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అశ్వథనారాయణ్, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, రాష్ట్ర చీఫ్ విప్ సునీల్ కుమార్, ఇంతమంది సీనియర్ మోస్ట్ యంగ్ డైనమిక్ బీజేపీ లీడర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళు కంటిన్యూస్ గా కాన్స్టాంట్ గా అధిష్టానానికి ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాల మీద ఫిర్యాదులు చేస్తానే ఉన్నారు. దాని మీద వాళ్ళు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకున్నారు. తెప్పించుకొని వీళ్ళు చేసినటువంటి ఫిర్యాదులన్నీ కూడా వాస్తవమే. సకాలంలో మనం స్పందించి నాయకత్వ మార్పు జరగపోయినట్టు మనం పుట్టి మునిగిపోయే ప్రమాదం ఉందని ఆ దీంట్లోనే వాళ్ళు స్పందించారు తప్ప, ఆంధ్రప్రదేశ్లో అవినీతి జరిగితే ఇక్కడ కర్ణాటకలో ముఖ్యమంత్రులను ఎందుకు మారుస్తారు, ఉత్తరప్రదేశ్లో అవినీతి జరుగుతూ ఉంటే ఇక్కడ దీన్ని కాదు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, కర్ణాటకలో తులసిరెడ్డి గారు చెప్పినట్టు ఈ పర్సంటేజ్ వ్యవహారాలు ఇవన్నీ జరుగుతున్నాయి లేదా, దీని మీద సాక్షాత్తు అక్కడ ఉన్నటువంటి నాయకులే కేంద్రానికి ఫిర్యాదు చేశారా లేదని వారిని ఒకసారి చెక్ చేసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇదేంటంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది, ఇక్కడ జరుగుతుంది, అక్కడ జరుగుతుంది కాబట్టి కర్ణాటకలో నాయకత్వం మార్చారంటే ఇది సబ్జెక్ట్ డివేట్ చేయడం తప్ప మరొకటి కాదు. నేను అట్లా చెప్పలేదు విజయ్ బాబు గారు. అలాంటి అవినీతి ఆంధ్రప్రదేశ్ లో ఏమైనా జరుగుతుందేమో చెక్ తులసిరెడ్డి గారు చేసుకోండి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందని కర్ణాటక అన్వయిస్తున్నారని చెప్పారు. అక్కడ 20% 30% అది అప్రస్తుతం కదా మనకి. ఇక్కడ తులసిరెడ్డి గారు చేసిన కామెంట్ కి సమాధానం చెప్పారు. బౌండ్ టు ది సబ్జెక్ట్ of discussion of Karnataka politics. So we have to discuss about the Karnataka politics. Karnataka politics ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ పేర్లన్నీ కూడా వీళ్ళ నుంచి అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్ళాయా లేదా ఒకసారి మీరు చెక్ చేసుకోండి, చేసుకుంటే తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం అనేది ఏంటంటే, ఎస్ పాలిటిక్స్ ఈజ్ ఆల్వేస్ పాలిటిక్స్, దాంట్లో ఎవరు కాదనేది లేదు. గెలవాలి, మళ్ళీ మనం రాష్ట్రాలను క్యాప్చర్ చేసుకోవాలని ఏ పార్టీ అయినా కూడా ఇది చేస్తుంది. తర్వాత ఇందాక అదే మళ్ళీ తులసిరెడ్డి గారి కామెంట్ విషయాన్ని కూడా వస్తాను నేను. వారేమన్నారు, ఇప్పుడు ఈయన యాక్చువల్గా డిఫర్ అయ్యి బీజేపీతో డిఫర్ అయ్యి బయటకు వెళ్ళినటువంటి వ్యక్తే, కానీ ఇవాళ ఆయన గొప్పతనం ఆయన మనం ఇక్కడ ఇంకొక యాంగిల్లో ప్రైజ్ చేయాల్సింది ఏంటంటే, అధిష్టానం ఒత్తిడికి కానీ లేదా వాళ్ళు చెప్పిన దానికి కానీ కన్విన్స్ అయ్యి ఆయన రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. రాష్ట్రంలో పూర్తిగా జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ బలహీనపడినటువంటి కాంగ్రెస్ టీసీసీ పీఠం కోసమే సీనియర్ నాయకులు మేము కమిటెడ్ కాంగ్రెస్ పీపుల్ అని చెప్పుకునేటువంటి వాళ్ళేమో ఇక్కడ తిరుగుబాటు గళాన్ని వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన వీ హ్యావ్ టు అప్రిషియేట్ యడ్యూరప్ప. ఆయన ఏంటంటే డిసిప్లిన్డ్ మ్యాన్ గా రాజీనామా చేస్తున్నారు. అక్కడికి మనం చాలా ఆయన్ని డెఫినెట్ గా అభినందించాల్సినటువంటి అంశం అనేది నా ఒపీనియన్. ఓకే, సో రఘునందన్ గారు, ఇప్పుడు ఆయన చెప్పిన పేర్లు కానీ కేంద్ర మంత్రి అక్కడికి వెళ్ళి చెప్పినటువంటి కంప్లైంట్స్ నేపథ్యంలోనే ఈ రాజీనామా జరిగింది.
అదే విజయబాబు గారు ఇంకొక సందర్భంలో చెప్పారు, అధిష్టానం పిలిచి చెప్తే ఒబీడియంట్గా ఆనర్ చేసినారండి. పార్టీ అంతర్గతంగా జరిగేటువంటి సమస్యల్ని అంతర్గతంగా చర్చించుకుంటాం. నేను బయటకు వచ్చి చర్చించలేను. అక్కడ కంప్లైంట్ వచ్చిందా, కంప్లైంట్లో విచారణ జరిగిందా, విచారణ ప్రకారమే తీసుకున్నారా. అవర్ అల్టిమేట్ ఎయిమ్ ఈజ్ ఒక మంచి పాలన ప్రజలకు అందించాలనేది మా గోల్ ఉంటుంది. ఆ గోల్లో భాగంగా ఆ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడానికి సహకరించినటువంటి యడ్యూరప్ప గారిని మేము గౌరవించాం. రెండోసారి కూడా వారికి ప్రమాణ స్వీకారానికి అవకాశం ఇచ్చాం. 2 ఏళ్లలో ఎక్కడ చిన్న చిన్న పొరపాటు జరిగి ఉంటే అది అధిష్టానం చూస్తుంది, చర్చించుకుంటాం, సరిదిద్దుకుంటాం. 2023 ఎన్నికల కోసం కొత్త టీంని రెడీ చేసుకోవడానికి యడ్యూరప్ప గారు వాలంటరీగా మమ్మల్ని ఫెసిలిటేట్ చేసినారు. అది పార్టీ చూస్తుంది, పార్టీ హైకమాండ్ చూసుకుంటుంది. పొరపాట్లు ఏమైనా జరిగితే దానికి సంబంధించిన ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఇన్వెస్టిగేట్ చేస్తాయి. దాంట్లో ఎవరికి ఎట్లాంటి అనుమానం ఉండాల్సినటువంటి అవసరం లేదు. నేను కంపేర్ చేసింది వారు 20% అయినటువంటి అవినీతి ఆరోపణని తులసిరెడ్డి గారు చేసినప్పుడు నేను అన్నాను, సార్ అది మీ రాష్ట్రంలో జరుగుతుంది, కర్ణాటకలో అట్లాంటి పరిస్థితి లేదు సార్ అనేది నేను తులసిరెడ్డి గారికి చెప్పినటువంటి సమాధానం. మరి ఈ అవినీతి ఆరోపణల గురించి తులసిరెడ్డి గారు ఫైనల్ గా ఏం చెప్తారు? ఇప్పుడు అక్కడ డీసెంట్రలైజ్డ్ అవినీతి ఉంది, ఇక్కడ సెంట్రలైజ్డ్ అవినీతి. అక్కడ 20% అనేది చాలా చోట్ల ఆల్మోస్ట్ 90% ఎమ్మెల్యేస్ ఆ విధంగా డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో సెంట్రలైజ్డ్ ఆ స్థాయిలో ఎమ్మెల్యేలకు లేదు, సెంట్రలైజ్డ్ ఉంది ఇక్కడ అవినీతి. సరే, ఇక్కడ రఘునందన్ గారు చెప్పినట్లు కరోనా విషయం జస్ట్ ఒక మాట అనాలి కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే పిఎం గారే ఆయనే ఒప్పుకున్నారు కరోనా ట్యాకిల్ చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని. దానికి కారణం వచ్చేసి డాక్టర్ హర్షవర్ధన్ గారిని క్యాబినెట్ నుండి తొలగించడమే, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ క్యాబినెట్ నుండి తొలగించడమే. దానికి ఇంకా వేరేది ఎన్ని చెప్పినా అదొకటి చాలంతే. డాక్టర్ హర్షవర్ధన్ ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిని ఈ నేపథ్యంలో క్యాబినెట్ నుండి తొలగించడము ఎందుకు తొలగించారు? ఇంకా అదొక్కటి చాలా వచ్చేసి కరోనాను ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పేదానికి అది డైరెక్ట్ గా మోడీ గారు యాక్చువల్ గా ఆయనే ఒప్పుకోండాలి. ఎందుకంటే మొత్తం డీల్ చేసినంత ఆయన, ఈవెన్ మన్ కీ బాత్ కానుంటి మొత్తం ప్రజలను ఉద్దేశించి చెప్పడము అంతా ఆయనే. కానీ హర్షవర్ధన్ వచ్చేసి శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన తొలగించడం జరిగింది. మీరేం చెప్తారు? ఇది ఇంకా మనము సరే, ఇది ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ మార్పు ఇది అంతకంటే పెద్ద మనం చెప్పాల్సింది ఏముంది వచ్చేసి వడ్ల గింజలు ఏముంటుంది, బియ్యం గింజ ఉంటుంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి తప్పించారంటే ఇంకా దానికి అంతకంటే ఇంకా పెద్దగా మనము ఎంత చేయాల్సిన అవసరం ఏమి లేదు. కాబట్టి ఇక్కడ డెఫినెట్ గా 2023 ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని చేశారు. దాంట్లో యడ్యూరప్ప గారి నాయకత్వంలో గెలవలేదనే అనేక కారణాలు ఇప్పుడు చెప్పిన కారణాలన్నీ అవే. రైట్ సార్, ఓకే. కారణాలన్నీ కరోనా విషయం వాళ్ళు మా గురించి గొప్పలు ఎందుకు చెప్తారు? పగోని పంచాంగం చెప్పమంటే పగటీలు చచ్చిపోతావని చెప్తాడు. తులసిరెడ్డి గారిని చెప్పమంటే బీజేపీ బాగా చేసిందని చెప్తారా? హర్షవర్ధన్ గారిని ఢిల్లీ ఎన్నికల కోసం తీసుకుని ఉంటారు, పార్టీ సంస్థాగతంగా అక్కడ ఆ రాష్ట్రంలో ఇంకా ఎదగడం కోసం తీసుకుని ఉంటారు. ఈజ్ బార్న్ అండ్ బ్రాట్ అప్ ఫ్రమ్ ఢిల్లీ. వారికి ఢిల్లీ మీద కొంచెం గ్రిప్ ఉంటుంది. 2 సార్లు మేము ఢిల్లీ ఎన్నికలు ఓడిపోయిన తర్వాత మమ్మల్ని మేము రివైవ్ చేసుకోవడానికి ఢిల్లీ రాజకీయాల లోపల హర్షవర్ధన్ గారి పాత్ర అవసరం ఉంది కాబట్టి 2.5 సంవత్సరాల ముందు నుంచే వారిని అక్కడికి తీసుకున్నారని ఎందుకు అనుకోరు? సో చూద్దాం, మాకుండే ఆలోచనలు మాకుంటే లెక్కలు మాకుంటాయి. తులసిరెడ్డి గారిని మమ్మల్ని పోవడమని మీరు ఎట్ట కోరుతారు రోజా గారు? అది హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అది జరగదు, సిద్ధాంతపరంగా అది జరగదు. మైక్ తీసేసిన తర్వాత మీరు మాట్లాడండి, తులసిరెడ్డి గారు చెప్తారు మా కాంగ్రెస్ కంటే బీజేపీ పాలన చాలా బాగుందని చెప్తారు, అడ్మిట్ చెప్తారు. సరే అండి, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ రఘునందన్ గారు, తులసిరెడ్డి గారు, విజయబాబు గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. రేపటి డిబేట్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.